అయ్యా మేము నాయ బ్రాహ్మణ కులస్థలము. ఈ కుల వృత్తి పైన ఆధారపడి 300 కుటుంబాల జీవనం సాగిస్తున్నాము. మేము మా పిల్లకాయలని కొద్దో గొప్ప చదివేసుకుని డెవలప్మెంట్ అవ్వాలనే మూమెంట్ లో ఈ మారి కార్పొరేటర్ అంగిట్లు అనామకులంతా వచ్చి ఇక్కడ అంగిళ్ళు పెట్టి మా కుల వృత్తిని నాశనం చేస్తున్నారు. మాకు జీవించేదానికి కూటికి కూడా కష్టమయ్యే పరిస్థితులు కల్పిస్తున్నారు. మన ప్రభుత్వం మాకు ఎన్నో సహాయాలు చేసింది, కరెంటు సహాయం చేసింది, ఇండ్లు ఇచ్చింది. మా నాయ బ్రాహ్మణ కులస్తులకు మన ప్రభుత్వం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా కూడా చేస్తారు. అదే విధంగా ఈ స్థానికేతరులను కూడా ప్రోత్సహించకుండా మాకు సహాయం చేయాలని మేము నాయకులను కోరుతున్నాం. అందరూ నాయకులను కోరుతున్నాం, సమిష్టిగా అందరూ మాకు సహాయం చేయాలా. అందరూ నాయకులు, స్థానిక ప్రజలు గాని మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. మేము వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాము. కాణిపాకు వినాయకుడే సాక్షి. మా వల్ల బాడుగులు కట్టే పరిస్థితి కూడా లేదు. కానీ ప్రభుత్వం వారు మాకు కరెంట్ సహాయం చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో సహాయాలు కూడా చేస్తారు. అలాగే ఈ మరి స్థానికేతరులు దుకాణాలు పెడితే కూడా వాళ్ళకి కూడా లైసెన్స్ లేకుండా మీరు మాకు సహాయం చేయాలని, మీరు లైసెన్సులు ఇస్తేనే వాళ్ళు వ్యాపారం చేయగలుగుతారు. మాకు కూటికి కూడా కష్టంగా ఉంది. రోడ్లో పడిపోయినాం మేము. మా కుల వృత్తి నాశనం అయిపోతుంది. మా కులమే కూడా లేకుండా పూడుస్తుంది. కొన్ని కులాలు లేదు కొన్ని టెక్నాలజీ వల్ల. అదే మరి ఈ స్థానికేతరులు వస్తూ ఉంటే దాడి చేస్తూ ఉంటే మేము కూడా మా కులం కూడా లేకుండా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు వాళ్ళు రాకుండా మాకు సహాయం చేయాలని కోరుతా ఉంటాము. నమస్కారము. మేము చిత్తూరు జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం నుంచి మాట్లాడుతున్నాము. మాది మా కుల వృత్తి నాయ బ్రాహ్మణ కుల వృత్తి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చిత్తూరులో డబ్బున్న ప్రతి ఒక్కడు ఒక నాయ బ్రాహ్మణుడు కాకుండా మిగతా అందరూ ఈ సలూన్ షాపులు పెట్టి ఏదో సంపాదించేసామని దురుద్దేశంతో చేస్తున్నారు. కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ మాకే వ్యాపారాలు లేకుండా మేమే చాలా ఇబ్బందులు పడుతున్నాము. మన శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారిని ఒక 6 నెలల ముందు వెళ్లి మా సమస్యలు తెలియజేశాము. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఆయన ఈ 4999 ధరల పట్టికను తొలగించి మాకు సాయం చేశారు. ఇంకా కూడా ఎక్కువ చేస్తామని చెప్పారు. మా కుల వృత్తిని మేము కాపాడుకోవాలి, మా ఉద్దేశం అంతే. మీరు మీ కులానికి సంబంధించిన మీ స్థాయికి చెందిన వ్యాపారాలు మీరు చేసుకోండి. ఇది నాయ బ్రాహ్మణ కుల వృత్తి అనేది ప్రాచీన కాలం నుంచి వస్తుంది. మా కడుపు కొట్టి మీరేం బాగుపడేది ఏమి లేదు. దయచేసి చెప్తున్నాను, అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మా కుల వృత్తిని వదిలేయండి. మమ్మల్ని మేము కాపాడుకునే దానికి పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం ఇక్కడ సంతపేటతో నుంచి మొదలయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్తుంది, దేశవ్యాప్తంగా కూడా వెళ్తుంది. ఎవరు పెట్టినా మేము ఒప్పుకోము. అన్య కులస్తులకి 100% అనుమతించము. దీనికోసం మేము ఎంత దారికైనా వెళ్తాము. పట్టణంలో దాదాపు 4000 నుంచి 4500 మంది మన నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వృత్తిని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. దీనివల్ల చాలా మంది ఇక్కడ వ్యాపారాలు లేకుండా బయట దేశాలకు వెళ్ళిపోవడము, బయట ఊర్లకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఇట్లా అన్యమంతస్తులు కొత్త అంగళ్ళు పెట్టడం అనేది మాకు చాలా బాధాకరము. మా వృత్తిని, మా కుల వృత్తిని మమ్మల్ని చేసుకొనివ్వండి.